హాయ్ అండి, వెల్కమ్ టు ఆశలపల్లిలో సరదాగా. ఈరోజు మీకు బెంగళూరులోని ఒక విశేషమైనటువంటి గుడిని చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా కానీ వెళ్ళేటటువంటి గుడి అనమాట. మెయిన్ రోడ్లో నుంచి మనకి గుడి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఉంది. సో దాని కింద నుంచి మనం వస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్తే మనకి గుడి రోడ్డు చూడండి కనిపిస్తుంది, అలాగే ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది. ఈ అమ్మవారి పేరు మీదుగానే ఈ ప్రదేశానికి బనశంకరి అనే నామకరణం చేశారండి. ఇక్కడైతే మనము ధ్వజస్తంభం నుంచి ఆరంభిద్దాము గుళ్ళోకి వెళ్ళటానికి. ముఖ్యంగా అమ్మవారికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, కొన్నాళ్ళ క్రితము ఈ ఏరియా అంటే ఈ ప్రదేశం మొత్తం కూడా కరువు కాటకాలతో నిండిపోయి ఉన్నప్పుడు అమ్మవారు వనదేవత రూపంలో వచ్చి ఇక్కడ కొలి ఉండి ఇక్కడ వారి ఆకలిని మొత్తాన్ని కూడా తీర్చింది. అందుకే వనశంకరి అనే పేరుతోటి ఇక్కడ పిలవటం స్టార్ట్ చేశారు. ఇదైతే గుడికి కుడివైపున ఉండే ప్రదేశం మొత్తం అండి. మొత్తం కూడా గుడి చాలా విశాలంగా ఉంటుంది. ఇది చాలా వందల సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం అనమాట. అలాగే అమ్మవారు స్వతహాగా ఇక్కడ వెలిసారని చెప్తారు. ఇక్కడ అమ్మవారి పేరు మీదన పండగ రోజుల్లో, విశేషమైన రోజుల్లో అందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉంటారండి. ఇది ప్రధాన ద్వారం, ఎదురుగా కనిపిస్తుంది అమ్మవారు అనమాట. సో మనము చుట్టూ తిరిగి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఒకటి ఉంటుందండి. బనశంకరి అమ్మ కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి అంటారు. మనం ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే అది తప్పకుండా ధర్మబద్ధమైతే నెరవేరుతుంది. అలా నెరవేరిన తర్వాత అమ్మవారికి నిమ్మకాయలతోటి దీపాన్ని పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా దీపాలు పెట్టడానికే వెళ్తున్నానండి. సో ఈ గుడికి ఎడమవైపు భాగంలో ఉపాలయాలు ఉన్నాయి. అక్కడ సరస్వతీదేవి, వినాయకుడు అన్ని చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళే ముందు మనకి రావి చెట్టు అనేది దర్శనమిస్తుంది. సో ఈ రావి చెట్టు చుట్టూ కూడా పెద్దగా అరుగుని కట్టారు. ఇది కూడా వందల సంవత్సరాల నాటి చెట్టు ఉంది. దాని నుంచే మళ్ళీ మొక్కగా ఎదిగింది అని చెప్తారు. దానికి ముందు తులసి కోట కట్టారు. ఇప్పుడు ఉపాలయాలకు వెళ్ళినట్లయితే చక్కగా ముందంతా కూడా ప్రాంగణంలో రేకుల షెడ్డు వేసి పెట్టారండి. సో ఈ దీపాలన్నీ కూడా వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లన్నీ చేశారు. అలాగే చూడండి, మనకి ఇక్కడ బావి కూడా కనిపిస్తుంది. ఈ బావిలో నుంచి తీసిన నీటి ద్వారానే అమ్మవారికి అభిషేకాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా మనము అమ్మవారి గుడిలోకి ద్వారం అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే లోపలి ప్రాంగణంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ముందైతే మీకు ఈ పక్కన ఉన్నటువంటి ఉపాలయాలన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడికి అమావాస్య రోజున అలాగే పండుగ రోజుల్లో ఎక్కువగా ఈ దీపాలు వెలిగించడానికి వస్తూ ఉంటారండి. ఇప్పుడు ఆషాఢ మాసము, అందుట్లో అమ్మవారికి ఇష్టమైన శుక్రవారాలు, ఆదివారాల్లో చక్కగా దీపాలు వెలిగించడానికి అందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడైతే అమ్మవారికి హారతి నైవేద్యం జరుగుతుంది. ఈ దీపాలు వెలిగించడానికి నియమాలు ఏవీ లేదండి. మన శక్తి మేరకు మనకు తోచినట్లుగా మనం ఎన్ని అనుకుంటామో అన్నిటినీ అమ్మవారి ముందు వెలిగించి ఆమెకు హారతి ఇచ్చి మనము చక్కగా ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట. చూడండి ఎంత బాగా విశాలంగా మనకి ఈ దీపాలు పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి పాదాలు. ఇక్కడే అందరూ తమ కోరికల్ని అమ్మవారితో చెప్పుకుంటూ ఉంటారండి. మొత్తానికి బనశంకరి అమ్మవారి దేవస్థానం అయితే ఇదండి. ఇక గుడికి కుడివైపున నవగ్రహాల దేవాలయం కూడా ఉందండి. మరి మీరెవరైనా బెంగళూరులో ఉన్నట్లయితే చక్కగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొని మీ కోరికల్ని నెరవేర్చుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.